హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి కడాయి పన్నీర్ అండి. మనం బయటికి రెస్టారెంట్కి అది వెళ్ళినప్పుడు కొంచెం స్పెషల్గా ఉండే డిషెస్ని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటి స్పెషల్ డిషెస్లో ఒకటి ఈ కడాయి పన్నీరు. ఈ కడాయి పన్నీర్ని మనం ఇంట్లో చాలా తేలిగ్గానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చపాతీ, రోటీ, పరోటా, పుల్కా దేంతో అయినా కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక గరిట ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్లోకి పన్నీర్ వేసుకోవాలి. చూడండి, పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని తీసుకోవాలండి. ఈ పన్నీర్ని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఈ పన్నీరు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేయించేసినా కూడా బాగోదు. ఫ్రెష్ పన్నీర్ అయితే మనకి చిదురైపోకుండా ఉంటుందన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. నేను ఫ్రెష్గా ఉన్న పన్నీర్ని 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఈ పన్నీర్ని ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 కప్పు ఆనియన్స్ అండి, ఇలా పెటల్స్ లాగా తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుని ఇందులోకే 1 కప్పు క్యాప్సికమ్, వీటిని కూడా ఇలా పెద్దగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనకి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతాయి, బాగా ఎక్కువగా వేయించకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతాయండి. వీటిని ఇలా ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 గరిటెల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకుని ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు. చాలా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలండి ఉల్లిపాయలని. మీడియం సైజు 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకోవాలి. నేను ఒక 3 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ప్యూరీ కింద చేసుకుని వేసుకున్నానండి. ఈ టమాటా ప్యూరీ వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా ప్యూరీ ఉడికితే మనకి చూడండి ఇలా ఆయిల్ అనేది చుట్టూ ఇలా తేలుతుందండి పైకి. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం, అలాగే రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఈ స్పైసెస్ని కూడా మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని, అలాగే వేయించుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ పెటల్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడగా నీళ్లు వేసుకుని కలిపి దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతాయండి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా దగ్గరగా ఉడికితే సరిపోతుందండి. దీనిలోకి రెస్టారెంట్ టేస్ట్ రావడం కోసం ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా పైన చల్లుకొని మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకుని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చేసుకోవడం చాలా తేలిక కడాయి పన్నీర్. నేనైతే దీన్ని చపాతీతో తింటున్నానండి. పన్నీర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వారానికి 1-2 సార్లు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి కావాల్సిన పోషకాలు అందుతాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందు